రెడ్లంతా కలిసి పోలీసుల మీద ఒత్తిడి జరుపుకుంటూ అరెస్ట్ చేయొద్దని. కానీ వాడు అరెస్ట్ అయ్యేంత వరకు కదలొద్దు ఇక్కడి నుంచి మిత్రులారా. వాళ్ళు 4 రెడ్లు అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలొద్దు. మొత్తం బీసీ సమాజం, చాకలి సమాజం, చాకలి కులం, ఒక చాకలి తల్లికి ఇంత ఘోరమైన దాడి జరిగింది. చాకలి కులం అంతా చాకలి ఐలమ్మల్లాగా కర్ర తీసుకొని బయలుదేరితే కానీ వాడు అరెస్ట్ చేయడు. ఆ విధంగా బయలుదేరారు రాష్ట్ర వ్యాప్తంగా చాకలి మిత్రులారా, చాకలి సోదరులారా, బీసీ సోదరులారా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు రావాలి, వీళ్ళకి సానుభూతి తెలియజేయాలి. ఇలాంటి ఘోరమైన దాడి నాకు తెలిసి కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడూ చేయలేదు. ఇంత దాడి పాపని కాలుతోటి గుద్ది పాపని చంపేయడమా? ఇది ఉన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా? 2 నెలల పాపని కాలుతోటి గుద్ది కాలుతోటి తల్లి చంపడమా? పాపని 4 ఆడవాళ్ళ జాకెట్లు చెప్పి కొట్టి చంపడమా? కొడుకుని తల్లడమా? ఇంతవరకు రూమ్ లో తలుపులేసి కొబ్బరికాయలు కొట్టే రూమ్ లో, టెంకాయలు కొట్టే రూమ్ లో పడేసి వీళ్ళు ఇచ్చే కాగితం కూడా తీసుకోలేదంటే ఏమిటి దుర్మార్గం? ఇంత భయంకరంగా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది కేవలం రెడ్డి రాజ్య కండ కావరంతో చేస్తారు ఈ పని. ముఖ్యమంత్రి అండ చూసుకొని చేస్తారు ఈ కండ కవరం పని. సిగ్గు సరే ఉంటే పోలీసులు వెంటనే ఆ రెడ్లను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఈడ పట్టుకొని పోతే ఇంకొక అరెస్ట్ చేస్తాం, ఇంకొక ధర్నా చేస్తాం. ఇక్కడ హాస్పిటల్ పోతే పోస్ట్ మార్టం అయిందని ఒకడంటాడు, కాలేదంటాడు, డెడ్ బాడీ ఇయ్యాడు ఇంతవరకు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవం ఉన్నటువంటి బీసీలంతా కదలి రావాలి.